Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఈ మధ్య కాలంలో అని చెప్పలేము కానీ గత కొంతకాలం నుంచి దేవుడి యొక్క మంత్రాలు, స్తోత్రాలు, అష్టకంలోంచి మధ్యలోంచి కొన్ని లైన్స్ ఇవన్నీ తీసుకొని మొబైల్ రింగ్ టోన్ గా పెట్టుకుంటున్నారు చాలా మంది. నిజంగా ఇది అలా పెట్టుకోవచ్చా? కరెక్టేనా? దీనివల్ల ఏమైనా దోషం వస్తుందా ఇది పెట్టడం గనక తప్పైతే? దాని గురించి. అరహస్య కృతం వా అని రెండు ఉంటాయి. కొన్ని మంత్రాలు రహస్యంగానే మనం వినాలి, కొన్ని మంత్రాలు బహిర్గతంగా అందరూ వినవచ్చు అని. మంత్రం వినటానికి మీరు అన్నట్టుగా ఫోన్లో రింగ్ టోన్స్ కింద, కాలింగ్ బెల్లుల కింద పెట్టుకోవడానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందమ్మా. ఎందువల్లనంటే మంత్రం అనేటువంటిది ఎప్పుడూ సర్వకాల సర్వావస్థలు యందు దాని విధానం మారదు, అక్షరం మారదు, స్వరం మారదు. పాట ఎలా కావాలంటే అలా పాడుకుంటూ ఉంటారు, రకరకాలుగా వర్ణించుకుంటుంటారు. ఈ ఒక్క మంత్రం అనాదిగా లక్షల సంవత్సరాల నుంచి ఒక పొల్లు కూడా ఎక్కువ తక్కువ లేకుండా అలానే వచ్చింది. దాన్ని ఋషులు, మునులు, మన పూర్వీకులు ఎంతో పవిత్రంగా కాపాడుకుంటూ వచ్చారు. నేటి ఈ తరం వరకు వచ్చేటప్పటికి తప్పుగా భావించకండి, చాలామంది ప్రకృతిని భ్రష్టుత్వం చెందించాలని చెప్పి కంకణం కట్టుకున్నారమ్మా. అందులో ఎక్కువ శాతం ఆడవాళ్ళు. ఎలా అండి? ఎలా అంటే ఈ గాయత్రి మంత్రం ఉంది. నేను ఎక్కడన్నా విన్నప్పుడు ఆ ఫోన్ తీసుకొచ్చి పగలగొట్టద్దాం అనుకుంటా. ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఓం భూర్భువస్సుః అనేటువంటిది రింగ్ టోన్ వస్తే ఒక్క దెబ్బ కొడుతూ ఫోన్ దేనికి పనికిరాకూడదు అనుకుంటా. అలానే కాలింగ్ బెల్లో వస్తే సుత్తి తీసుకొచ్చి పగలగొట్టద్దాం, అంత కోపం వస్తుంది నాకు. ఎందువల్లనంటే పరమ రహస్యమైన మంత్రం అది. ఆ మంత్రాన్ని మేము ఉపదేశం తీసుకోవడం కోసం గర్భాష్టమంలో అంటే కడుపులో పిండంగా ఉన్నటువంటి 9 నెలలు కలిపి బయటకు వచ్చిన తర్వాత 7 సంవత్సరాల 3 నెలలు, ఆ సమయంలో పూర్తిగా పలుకులు అక్షరాలు కూడా రాని టైంలో, ఇంకా చెప్పాలంటే కొంతమందికి 6 సంవత్సరాలకి 5 సంవత్సరాలు కూడా 4 రోజులు ఉపనయనం చేస్తారమ్మా. ఆ ఉపనయనం చేసిన మీనింగ్ ఏంటి అంటే, ఇవాళ ప్రతివాడు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటుంటారు చూసారా. ఆ ఓం నమ శివాయ అనేటువంటి 5 అక్షరాలని మేము ఉపదేశం తీసుకోవాలి. మేము అనాలి అంటే ఆ ఉపదేశం తీసుకోవాలంటే గాయత్రి మంత్రం మాకు ఉపదేశం ఉండాలి. ఆ గాయత్రి మంత్రం ఉపదేశం లేకుండా నా కొడుకుతో కూడా నేను కలిసి భోజనం చేయకూడదమ్మా. అంటే అది మీ దాంట్లో వర్తిస్తుందా? ఎందుకంటే జన్మతః జాయతే శూద్రః సంస్కారాంతే ద్విజః. అంటే చక్కటి మడి ఆచారు ఉన్నటువంటి బ్రాహ్మడి అంటూ పుట్టినా వాడికి సంస్కారం లేకపోతే బ్రాహ్మణుడు. శూద్రుడి ఇంట్లో పుట్టినా సంస్కారం ఉంటే వాడు బ్రాహ్మణుడితో సమానం అవుతాడు. దానికి ప్రధానం సంస్కారం. ఆ సంస్కారం అనేటువంటిది ఒక్కొక్క విధానాన్ని అనుసరించి ఒక్కరికి వస్తూ ఉంటుంది. మాకు 4 రోజులు ఉపనయనం. ఆ ఉపనయన సంస్కారం చేసినప్పుడు సావిత్రీం భో అనుబ్రూహీతి బ్రూయాతు అంటూ చతుర్వింశత్యక్షర మంత్రోచ్చారణ ద్విజాశ్రమాధికార యోగ్యత, బ్రహ్మచర్యాశ్రమాన్ని మేము నడిపించాలి వివాహం అయ్యే వరకు. ఆ బ్రహ్మచర్యాశ్రమానికి యోగ్యత ఆ గాయత్రి మంత్రం కావాలి. గాయత్రి మంత్రం అనంతరం పంచాక్షరి, లక్ష్మీ గణపతి, దక్షిణామూర్తి, రామం, ఆంజనేయం, ఇలా ఇక అనేక రకంగా మనకు ఈ ఉపదేశాలని కూడా తీసుకుంటూ ఉంటాం. అంటే ప్రతి ఒక్కరు ఇవన్నీ ఉపదేశాలు తీసుకోవాల్సిందేనా, లేదంటే వాళ్ళ ఇష్టానుసారం తీసుకోవడానికి అర్హత లేవండి. గాయత్రి లేనిదే ఇంకొక మంత్ర ఉపదేశం తీసుకోకూడదు. గాయత్రి తీసుకోవాలంటే ఉపనయన సంస్కారం జరగాల్సిందే. అలా లేకుండా చేసుకోవడానికి వీల్లేదు. అంతా ఈ కట్టె కాలేంత వరకు
కాష్టములో కాష్టము కాలే వరకు, ఉమ్, కాల్చేటువంటిది కాష్టం, కాలేటువంటిది కాష్టం. కాష్టము అనగా కర్ర, ఉమ్, కట్టె ముక్క. కాష్టము అనగా పార్థివ శరీరం, ఉమ్, అంటే ఆత్మ వదిలేస్తే శవం అంటారు చూసారండి, అవును. అది కాష్టం. అలానే కాష్టం అంటే కట్టెపుల్లలు, ఉమ్, కాల్చబడేది కాష్టం, కాలేది కాష్టం. అక్కడ కాలే వరకు, చితిమంతుల్లో కాలే రోజు వరకు ఉమ్, అనునిత్యం మేము గాయత్రి అనుష్ఠానం చేయాల్సింది. ఓకే. అంత కష్టంతో అంత ఉపవాసం చేయాలి, అంత మంత్రసిద్ధి కలగాలని చెప్పి పూర్తిగా మాకు లోకం తెలియని రోజులలో ఉపనయన సంస్కారం తీసి మాకు ఆ మంత్రాన్ని ఇస్తారమ్మా. ఎంత రహస్యంగా అంటే ముసుగు కప్పి మరీ ఇస్తారు, ఎవరు వినకూడదు, ఇచ్చేటప్పుడు కూడా చూడకూడదని చెప్పి. ఉమ్, ఆ సంస్కారంలో తండ్రి, పిల్లవాడు, ఆచార్యుడు, బ్రహ్మగారు చేసి ఆయన ఆ ముగ్గురు కలిసి ముసుగు కప్పేసుకొని ఆచార్యుడు తండ్రికి ఇస్తే తండ్రి కొడుక్కి ఉమ్, అలా తీసుకుంటారు. ఓకే. బ్రతికున్నంతకాలం మేము ఎంతో జాగ్రత్తగా 3 పూట్ల, మా ఒక పూట కాదు, ఉమ్, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం 3 పూట్ల మేము చేయవలసిందే. గాయత్రి. మేము ఒక 7 పూటలు చేయలేదంటే మేము చనిపోయిన వాళ్ళతో సమానం. ఉమ్, 7 పూటలు చేయలేదు అంటే మేము చనిపోయిన వాళ్ళతో సమానం. ఇంకా ఆ తర్వాత చేసిన ఇక వృధా. మాతో కూర్చొని మంచినీళ్ళు తాగడానికి కూడా అర్హత ఉండవు ఎవరికి. ఓ, దాన్ని అంతగా చేయాలి. అందుకనే ఎవరన్నా చనిపోయిన అర్ఘ్యప్రదానం వరకు ఇమ్మంటారు, అర్ఘ్యప్రదానం చూదలమంటారు ఆపకుండా. ఉమ్, దానికి ఒక ప్రమాణాలు ఉన్నాయి. మన ఇష్టానుసారము నేను పాట పాడేస్తా, ఉమ్, వీణ కొట్టేస్తా అంటే ఎట్లమ్మా? ఇవన్నీ వచ్చి ఆ గాయత్రి మంత్రం, దానికి ఒక స్వర అక్షర పద వృత్తవర్ణాలు ఉంటే వాటిని తప్పించి ఒక పాట రూపంలో దాన్ని రింగ్టోన్ కింద పెట్టేశారు. ఆ. ప్రకృతిని చెడబడుతున్నారమ్మా, ప్రకృతిని చెడబడుతున్నారు. ఉమ్, 27 సంవత్సరాల పూర్వం ఇప్పుడు జరుగుతున్న అనర్థాలు ఇప్పుడు మీరు విన్నారా? దాని అన్నిటికీ కూడా సోషల్ మీడియా, ఉమ్, మంచికి చెడుకి సోషల్ మీడియా వచ్చేటప్పటికి ప్రతి వాడు వాడి యొక్క గొప్పతనాన్ని వాడు చూపించుకోవాలని చెప్పి ఏది నిజం ఏది అబద్ధం అనవసరం, మనం చెప్పిందే నిజమని భావించి ఇష్టం వచ్చినట్టు చెప్పడం చేయడం చేసేస్తున్నారు. ఇప్పుడు అంటే గాయత్రి మంత్రం బయటికి ఉచ్చరించకూడదు కాబట్టి ఆ మంత్రం నేను చెప్పట్లేదు, వేరే మంత్రం చెప్తున్నాను ఇప్పుడు. అంటే ఇప్పుడు అది రహస్యంగా ఉండాలి, అది ఉపాసన లేనిది చేయొద్దు కాబట్టి అది రింగ్ టోన్లుగా పెట్టి తప్పు చేస్తున్నారు, ప్రత్యేకించి ఆడవాళ్ళు అన్నారు. అవును, అదే మిగతా అదే చెప్తున్నానమ్మా. మంత్రం అంటే కొన్ని మంత్రాలు మనం బయట ఎక్కడైనా చెప్పవచ్చు, కానీ గాయత్రి మంత్రం చెప్పకూడదు ఎక్కడ. ఓకే. కాబట్టి ఇప్పుడు ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాతు. మృత్యుంజయ మంత్రం. మృత్యుంజయ మంత్రం. ఈ మృత్యుంజయ మంత్రాన్ని నేను ఇలానే రికార్డు చేసి అప్లోడ్ చేస్తే ఓ 10 రోజులు అయితే 100 మంది కూడా వినరు. ఉమ్, అదే దానికి బీజిఎం, జీబీఎం ఇది అంటారు, బీజీనా అదొకటి పెట్టి మంచి వెనకాల డ్రమ్స్ సౌండ్ వస్తున్నట్టుగా పెట్టి ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అనుకుంటూ దాన్ని ఒక పాటలాగా మారిస్తే 24 గంటల్లో లక్షల మంది చూస్తారు. ఏంటి బీట్ బాగుంది, వినటానికి బాగుంది, ఎందుకంటే మీ జీవితాలు మొత్తం నాశనం చేసుకుంటారు అనుకుంటా. చేసేవాడికి సిగ్గు ఎగ్గు ఏమాత్రము లేదు. నీలాంటి వెధవలు వెంట పట్టాక వాళ్ళు చేస్తున్నారని నువ్వు వెంట ఆపేస్తే అది మంత్రం తెలుసు, స్వర అక్షర పద వృత్త వర్ణాలు ఉంటాయని తెలుసు. ఆ వాటిలో ఏ ఒక్కటి మనిషికి ఒక కాలు లేకపోతే బ్రతికేస్తాడు, ఒక చేయి లేకపోతే బ్రతికేస్తాడు. బట్ కానీ వాడికి కుంటివాడను, కవిటివాడను, అంగవైకల్యంతోనో ఒక మాట అయితే ఏదో ఒకటి వస్తుందిగా, వాడు ఎంత బాధపడతాడు? చక్కగా ఉన్నటువంటి మనిషి ఏదో ప్రమాదం జరిగి కాలో చెయ్యో పోయింది, వాడు నలుగురు ఎంత జాలిగా చూస్తారు వాడిని, వాడికి ఇంకెంత జాలిగా ఉంటే చచ్చిపోవనిపిస్తుంది వాడికి, వాడి మీద జాలి చూపిస్తుంటే ఎట్లా? అప్పుడు బ్రహ్మాండంగా నడిచాడు, నానా తిప్పాడు, కత్తులు తిప్పాడు, కటారాలు తిప్పాడు, ఇప్పుడు చేతులు పడిపోయింది, కాళ్ళు పడిపోయింది. వాడు అది విన్నప్పుడల్లా ఎందుకు బ్రతికైనా అనిపిస్తుందా? అలానే స్వర అక్షర పద వృత్తవర్ణాల్లో ఏ ఒక్కటి లోపించినా మంత్రం చచ్చిపోతుందండి. అది మంత్రం చనిపోవటం వలన దుష్ప్రభావాలు ఎక్కువ అవుతాయి. ఇప్పుడు మనం చేసేవన్నీ ఎలా ఉన్నాయి? మంత్రాన్ని మంత్రంగా కాకుండా ఒక మంచి బీట్ ఇచ్చి, బీట్ సౌండ్ ఇచ్చి దాని పాట పాడుతుంటే అద్భుతంగా ఉంది వినటానికి, కానీ అది శరీరంలో ఎన్ని పార్ట్లను నాశనం చేస్తుంది అది మనకు తెలియట్లా. అలా చేస్తున్నాను. మంత్రం అనేటువంటిది ఎప్పుడైనా తప్పేనండి.
శ్లోకాలు ఏమి ఇష్టం ఉమ్. పెట్టుకోండి. శ్లోకాలు కానీ మంత్రం పాటలు ఏ దేవుడి పాటైనా పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ మంత్రాన్ని మీరు అన్నట్టుగా పాట రూపంలో అనువదించిన తర్వాత అది కూడా అలా కూడా పెట్టుకోవద్దా? భ్రష్టత్వం సర్వనాశనానికి మూలం అది. ఉమ్. మంత్రము ఉన్నది దాన్ని పాటలుగా ఎలా అన్వయిస్తున్నారు. ఉమ్. ఒక పరమ రహస్యం చెప్తా, మీకు అర్థమైతే నాకు అర్థమైందని చెప్పండి. ఉమ్. మంత్రం అనేటువంటిది అంటే వైదికం ఎలాంటిది అంటే చెప్తా. భార్య తల్లి పాత్ర పోషిస్తుందిగా, తల్లి భార్య పాత్ర పోషిస్తుందా, అటువంటిది మా మంత్రం. ఓకే. ఒక మాటగా చెప్పాలంటే ఏ పరిస్థితుల్లో కూడా తల్లి భార్య కాలేదు, భార్య మాత్రం తల్లి అవుతుంది. భార్య తల్లి అవుతుంది కానీ తల్లి ఎటువంటి స్థితిలో కూడా భార్య పాత్ర పోషించలేదు కదా. సో మంత్రం అనేటువంటి అటువంటిది. ఉమ్. దాన్ని మారించి మన ఇష్టం వచ్చేట్టు చేస్తే దాని యొక్క దుష్ప్రభావం మనకు వర్తిస్తుందా వర్తించదా ఉమ్. అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వ్యక్తి ఎంత ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడాలో. ఒక్క మాట నోట్లో అపశృతి రావద్దు, నోరు మూసుకోరా, ఇటువంటి పదాలు కానీ ఏవి రాకూడదు. వస్తే ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ ఆ మనిషి మీద పడుతుందో తెలుసు. తెలిసి కూడా నేను కొన్ని విషయాలు సిగ్గు ఎగ్గు లేదండి వీళ్ళు ఎందుకు బ్రతుకుతాం ఇటువంటి మాటలు నేను మాట్లాడుతున్నాను అంటే మనం ఎవరినో 100 మందిని చంపి పాపం మూట కట్టుకోకర్లేదండి. ఇటువంటివి చిన్నవి ఇవి చిన్నవే కదా అని మీకు అనిపిస్తుంది. 10 చిన్నవి కలిపితే ఒక పెద్దది అవుతుంది కదండి. 100 చిన్నవి కలిపితే ఒక పెద్దదానికైనా పెద్దదేగా. అటువంటివి మనం చేస్తున్నాం తెలియకుండా. తద్వారా ఎంతటి పాపాన్ని నెత్తి మీద మూట కట్టుకుంటున్నాం. ఇటువంటి వాటిని అవాయిడ్ చేసినా కనీసం మాత్రం జీవితం బాగుంటుంది. ఇవి వినవద్దు. మా ఇళ్ళల్లో అంటే బయట వాళ్ళు ఉంటాం కదండి, మా ఇళ్ళల్లో చాలా మంది ఏవి పెట్టుకుంటూ ఉంటారు. నాకు ఉక్రోషం పెరిగిపోతుంది. బ్రాహ్మడుగా ఎవరు అసలు అన్నం తింటున్నావా, పేడ గురుకన్నా హీనంగా వచ్చేస్తావు అని చెప్పి తిడతా నేను. మొహం మీద తిట్టొస్తా. ఎందుకు అంటే చెప్పను నేను, నీకు తెలియాలి. అప్పటి వరకు నీతో చక్కగా నవ్వుతూ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి సడన్ గా నిన్ను ఒక తిట్టి అక్కడి నుంచి తిండి వదిలేసి బయటకు వస్తానమ్మా. నేను వింటే మాత్రం ఇంట్లో బయట తిట్టేసి బయటకు వచ్చాయంటే ఎందుకు నువ్వు గమనించాలి. నువ్వు బ్రాహ్మణ పడగొట్టావుగా, నీకు కొద్ది గొప్ప జ్ఞానం ఉందిగా. ఇందాకటి వరకు ఏమీ మాట్లాడకుండా సరదాగా ఉన్నట్టుండి తిట్టరాని తిట్టి వెళ్ళిపోయి అన్నం కూడా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడంటే ఎక్కడ పాపం జరిగింది, ఎక్కడ జరిగింది, ముందు వెనకాల ఒక్కసారి ఆలోచించుకుంటే నీకు ఒక క్లారిటీ వస్తుంది. ఫోన్ వచ్చింది, ఫోన్ వస్తే ఏమవుతుంది, ఆ ఫోన్కి ఏమొచ్చింది, రింగ్టోను ఈ గాయత్రి మంత్రం వచ్చింది, లేదంటే ఒక మంత్రం వచ్చింది. ఓకే, దీనివల్ల ఆయన నన్ను తిట్టుంటాడు, అది నువ్వు మార్చుకోగలగాలి. ఇప్పుడు ఈ మంత్రాలు ఇవంటే రహస్యంగా ఉండేవి, ఉపాసన లేనిదే మనం అవి వాడడానికే పనికిరాదు. అలాంటి రింగ్ టోన్ గా పెట్టడం అది తప్పు. వాల్ పేపర్స్ గా కూడా దేవుని ఫోటోలు, వాల్ పేపర్స్ దేవుడిగా మనం పెట్టుకోకూడదు నేను చెప్పనండి. బట్ కాదు ఫోన్లలో వద్దంట, ఫోన్లలో వద్దు అంట. ఎందువల్లనంటే నువ్వు భగవంతుని పెట్టావు, బాగుంది. ఈ క్యాండిల్ క్రష్ ఏదో గేమ్ ఆడుతూనే ఉంటావుగా. మీరు ఆడతారు? సో నేను ఆడతాను, నేను గేమ్ ఆడతానమ్మా. అందుకే నా దాంట్లో ఎవరు ఉంటారు కదా, మా గురుగారి పాదాలు మాత్రమే ఉంటాయి నా ఫోన్లో. మా గురుగారి పాదాలు ఉంటాయి. నేను ఆడే గేమ్ వాటిని నొక్కేది కాదు, ఆ పెన్సిల్ పెట్టి గీసేది కేవలం. కాబట్టి నాకు ఇచ్చేయరు. ఫొటోస్ మనం ఎందుకు పెట్టద్దు అంటే క్యాండిల్ క్రష్ ఆడినప్పుడు వెనకాల వాల్ పేపర్గా ఉంటుంది. అది మనం ఏ రకంగా అయినా ఒత్తేస్తూ ఉంటాం. ఇటువంటివి కొన్ని మనం చేస్తాం కనుక వద్దులే అంట. పెట్టుకున్నా వచ్చి తప్పేం లేదండి దానివల్ల. పెట్టుకున్నా వచ్చి తప్పేం లేదు, పర్వాలేదు. కానీ మంత్రాలు మాత్రం రింగ్ టోన్ గా పెట్టుకోవడం తప్పు. ఇప్పుడు నేను గేమ్ ఆడతా ఫోన్లో, నాకు కుదిరినప్పుడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మా గురుగారి పాదాలు ఉంటాయి. కుదిరితే మీ గురుగారి పాదాలు, తల్లిదండ్రుల పాదాలు పెట్టుకోండి ఫోన్లో. రోజు వాళ్ళని మీరు ఎట్లాగో చూడలేరుగా, పాదాలు చూసినా కనీసం అదొక తృప్తి. ఆ పని చేయండి. ఈ దిక్కుమాలిన హీరోలు వద్దు. అంటే దిక్కుమాలిన హీరోలు ఏంటండి అంటే, ఒక హీరోకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు. ఆ హీరో సినిమా వస్తే టికెట్లు చించి, అవి చించి, పుస్తకాలు చించి, పైకి ఎగరేసి పాలాభిషేకాలు ఇవన్నీ చేస్తాయి. నీ కొంపలు నీ తల్లిదండ్రులకి ఏనాడైనా చేసావా? నీ తల్లిదండ్రులు వాడిని గొప్ప అయ్యాడా? పోనీ నీకు ఒక టికెట్ ఫ్రీగా ఇచ్చి సినిమా చూపించాడా? నీ ఇంటికి వాడి ఇంటికి పిలిచి భోజనం పెట్టాడు నీకు? నువ్వు తినేది ఎంత కూడా నీ కొంపలో. కాబట్టి వాళ్ళెవ్వరు మీ తల్లిదండ్రులు ఫోటో పెట్టుకో, అక్కడికి మంచిది. అంటే అది దీనివల్ల ఏంటంటే
ఎప్పుడైతే ప్రకృతిని మనం చెడబట్టామో అప్పటి వరకు బాగానే ఉంది. అది మనల్ని చెడబట్టడానికి వస్తే తట్టుకోగలమండి మనం? లేదు, విపత్తులు అంతవరకు తెచ్చుకోవద్దు అనేటువంటిది ఒకటి. అరిచో తిట్టో బెదిరించో, రెండు కనీసం మారండి అయ్యా అని చెప్పి దండం పెట్టైనా మీకు రెండిట్లో ఏది బాగుందంటే అది తీసుకోండి, కాకపోతే మారండి అంతే. ఓకే, మార్పు అవసరం ఇప్పుడు. గురుగారు, మనందరం కూడా ఏ పూజ చేసినా ఇంట్లో వ్రతాలు లాంటివి, నోములు లాంటివి, లేదంటే ఆలయానికి వెళ్ళినా, ముడుపులు కట్టాలన్నా, ఏం చేయాలన్నా కూడా కొబ్బరికాయ ప్రధానంగా ఉండాల్సిందే. అది లేనిది పూజ పూర్తే అవ్వదు అని చెప్పి భావిస్తూ ఉంటాం. అయితే ప్రత్యేకించి ఆ కొబ్బరికాయ కొట్టిన తర్వాత కూడా అది పగిలే విధానం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి శకునంగా భావిస్తాం. అది మంచిగా పగిలింది అని అంటే కోరిక నెరవేరుతోంది, నా సంకల్పం నిజంగా నేను న్యాయమైన కోరిక కోరుకున్నాను అందుకే ఇలా జరిగింది అని చెప్పి, అది కుళ్ళిపోయింది అంటే ఏదో అనర్థం జరగబోతుంది అని చెప్పి, ఇంకొకటి పిల్లలు ఎవరైనా గర్భవతిగా ఉన్నా కూడా, లేదంటే అవ్వాల్సిన వాళ్ళు ఉన్నా, అది పగిలే విధానాన్ని చూసి అవ్వబోతున్నారు ఇలా కూడా డిసైడ్ చేస్తారు. ఊళ్ళల్లో చాలా వరకు వింటుంటాం. నిజంగా ఏంటి ఈ కొబ్బరికాయకి, ఈ మన భగవంతుడికి, ఈ పూజలకి, ఈ శకునాలకి అసలు సంబంధం ఏంటి? దాని గురించి ఏం చెప్తారు మీరు? ఫలినీరి యా అఫల అపుష్ప యాశ్చ పుష్పినీ బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంతవ గుంహసః. నారికేళము అంటారు దాన్ని. అది దేనికి లేని ఒక గొప్ప పేరు, పూర్ణ ఫలం. అంటే మన దగ్గర ఎవరికైనా ఇవ్వడానికి ఏదైనా లేదు కొబ్బరికాయ మినహాయించి అంటే దానికి మించింది ఇంకేటి లేదు. ఏదైనా తాంబూలం ఇచ్చినప్పుడు, పూలు పళ్ళు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ కొబ్బరికాయ పెట్టిస్తే వాళ్ళకి పూర్తిగా ఏ కోరిక అయితే మనసులో ఉంటుందో అది సిద్ధిస్తుంది అనేటువంటిది అపూర్వమైనటువంటి విశ్వాసం. దాన్ని పూర్ణ ఫలము అని అంటారు. అయితే అసలు దాని ముందు అసలు కొబ్బరికాయ అంటే దేనికి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఇంట్లో ఏ పూజ చేసినా, నిత్య దీపారాధన కాకుండా ఏ పూజ చేసినా కొబ్బరికాయ లేదు అంటే ఆ పూజ పనికిరాదు, నిష్ప్రయోజనం, నిష్ఫలితం. నిత్య పూజ కూడా, నిత్య పూజ కాకుండా నైమిత్తికంగా గణపతి పూజ చేస్తున్నాం, ఇంకోటి ఏదో చేస్తున్నాం. ఏది చేసినా నిత్య పూజ కాకుండా ఏది చేసినా, ప్రతి షాపుల్లో శుక్రవారం పూజలు ఉంటాయి. అటువంటి చోటు కూడా కొబ్బరికాయ కొట్టలేదు అంటే నిష్ప్రయోజనం, నిష్ఫలితం అంతది. అయితే ఇందులో 1000 రకాలు. వెర్రి అంటే ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం అన్నట్ట. వెర్రి 1000 రకాలు, పిచ్చి 10 రకాలు. ఇక పైచ్చులు ఉంటారు ఇంకొంతమంది, రకరకాలు, అనేక రకాల పైత్యం. ఎందుకంటున్నానంటే కొబ్బరికాయ కొట్టిన తర్వాత అది మజ్జిగ పగిలింది అనుకోండి, బ్రహ్మాండం అంటారు. నిజమే. అవును. కొంతమంది మరి వాళ్ళకి ఎవరు చెప్పారో తెలియదు కానీ కొబ్బరికాయను శుభ్రంగా తడుపుకొచ్చి కొడతారు. అవును అవును, కడిగి కొడతారు. తడిపి కొట్టకూడదు దాన్ని. అది ప్రకృతి నుంచి సహజ సిద్ధంగా వచ్చినటువంటి ఫలం, పూర్ణ ఫలం. దాన్ని ఆ పీచ ఉండి తీసే శుభ్రంగా మనం కొట్టుకోవటమే. దాన్ని తడిపేసి కొంతమంది కొడతారు, కొంతమంది తడిపి బొట్టు పెట్టి కొడతారు, కొంతమంది తడిపి కొట్టిన తర్వాత బొట్లు పెడతారు. అనిపిస్తుంటుంది ఎక్కడ ఆచారాలు ఇవన్నీ కూడా కర్మ ప్రారంధము. ఏందాక నాకు 1000 రకాలని చెప్పి అందులో ఒక రకం అనుకుని వదిలేస్తాం. ఇవన్నీ కూడా చేయరాని పనులు ప్రధానంగా. ఇంకొంతమంది కొబ్బరికాయ కొట్టగానే పువ్వు వస్తే నాకు అద్భుతం అంటారు. కొబ్బరికాయ కొట్టినప్పుడు అది కుళ్ళిపోతే నాకేదో అనర్థం అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఒక్క విషయంలో మినహాయిస్తే కొబ్బరికాయ వలన ఎప్పుడు అనర్థం ఉండదండి. ఏంటా ఒక్క విషయం చెప్తా. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోయింది, ఏదో మనకు రాబోయేటువంటి అశుభం, ఏదో దోషం, ప్రారబ్ధం దాంతో పోయింది మనకు. అది మంచిదే కదా దాంతో పోతే. కానీ మనాలు అట్లా అనుకోరు కదా, కుళ్ళిపోయిందంటే ఏదో వస్తుంది, జరగబోతుంది అనుకుంటారు. జరగబోతుంది, దోషం మొత్తం పోబోతుంది, అది ఆలోచించరు. ఏదో నెగిటివ్ జరగబోతుంది అనేటువంటిది మెదడులో పెట్టేసుకుంటారు. కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోయిందా, ఎంత అదృష్ట జాతకుడు. నీ గ్రహాలని అనుకూలించి భగవంతుడు ఏ రూపంలో నీకు అనుగ్రహాన్ని ఇవ్వబోతున్నాడు కాబట్టి నీ కుళ్ళు, కుతంత్రాలు, దోషాలని కూడా పోయినాయి. అట్లా అంటే అది మంచిదిగానే చాలా మంచిదమ్మా, కానీ మరి భావించడం కాదు, మంచిది. కానీ కొంతమంది పురోహితులు కూడా అలా కుళ్ళిపోయింది అంటే ఇంకొకటి తీసుకొచ్చి కొట్టండి అమ్మా అని అంటారు కదా. అవును, కుళ్ళిపోయింది నీకు ప్రసాదం కావాలనుకున్నావు కదా, ఒకటి కొట్టావు, నీకు దోషం పోయింది, ఇంకోటి తీసుకొచ్చి ఎవరికి నివేదన. అది ప్రసాదం కోసం, భగవంతుడి నివేదన చేయడం కోసం. నువ్వు ఎప్పుడైతే కొబ్బరికాయ కొట్టావో ఆ ప్రసాదం నీకు వచ్చే విధానాన్ని అనుసరించే ఉంటుంది. నీ లోపల బాగా బాధలు ఏవో ఉన్నాయి, మంచి కొబ్బరికాయ తీసుకొచ్చావు, కొట్టావు, ఇంత ముక్కైనా సరే నీకు ఆ వాసన తెలిసిపోతుంది.
అంటే నీకు ఆ దోషం భగవంతుడు తీసేశాడు, దాన్ని పక్కన పడేసి ఇంకో కాయ తీసుకొచ్చుకొని కొట్టుకో, ఆయనకి నివేదన పెట్టు, ఆ ప్రసాదం తీసుకో, యోగం. ఓకే. కొంతమంది కూడా ఇది కొబ్బరికాయ కొడితే కుళ్ళిపోతే దానివల్ల ఏవో ఇబ్బందులు వస్తాయని అనుకుంటుంటారు. పచ్చి అబద్ధమైన మాట, అపోహ కేవలం అది. ఓకే. 2, కొట్టినప్పుడు పువ్వు వచ్చింది, మహాద్భుతం, కుటుంబంలో ఏదో వృద్ధి కలుగుతుంది. కానీ ఒకే ఒక్క విషయంలో కొబ్బరికాయ కొడితే దోషం. ఎలా అండి? అది పువ్వు వస్తుందని తెలిసి కొట్టడం. అంటే బయట నుంచి మనకు కనిపిస్తుంది ఉన్నట్టుగా, ఒక తీగలా కాకుండా చిన్న చిన్న కొబ్బరి పిందెలు, కొబ్బరి చెట్టు మీద ఇంత పిందెలు పడ్డట్టుగా ఆ కళ్ళ దగ్గర ఇలా వచ్చేస్తుంది, చెట్టు వచ్చినట్టుగా, మొలకలు వచ్చినట్టుగా చక్కగా అలా వచ్చిన దాన్ని మనం చూసిన తర్వాత కొట్టకూడదు. ఓకే. కొట్టడం వల్ల ఏమవుతుందంటే వంశవృద్ధి కష్టం, వంశవృద్ధి కష్టం. కాబట్టి కొబ్బరికాయ మీ వెనకాల పీచు మొత్తం తీస్తున్నప్పుడు ఇక్కడ పువ్వు వచ్చిందని మీకు కనిపిస్తే ఆ కాయ కొట్టద్దు. కుదిరితే పాతి పెట్టండి, మొక్క వస్తుంది. లేదంటే పక్కన పడేసింది, ఇట్లా ఇబ్బంది లేదు. పక్కన పడేస్తే ఆ లోపల దాన్ని బట్టి కాస్త మొక్క పైకి వస్తుంది. వచ్చినప్పుడు మీరు అప్పుడు పెట్టుకోండి. ఒకవేళ ఆ శిఖ మధ్యలో ఉంది మీకు కనిపించాలి, అప్పుడు మీరు కొట్టండి. దానివల్ల వచ్చేంటే ఎలాంటి అనర్థము లేదు. అంతేకాని అది వస్తుందని తెలిసి, నేను బయట వెళ్తున్నప్పుడు ఆ బండ్ల మీద చూస్తూ ఉంటాను, దానికి ఇంత చెట్లులాగా వస్తాయి కొబ్బరికి, దాన్ని కొట్టి శుభ్రంగా తీసి ఆ పువ్వు మొత్తం తీసిస్తూ ఉంటారు. అవును, కొబ్బరి పువ్వు అని చెప్పి మధ్య. భ్రూణహత్య అంటారమ్మ వాటిని. భ్రూణహత్య అంటే గర్భస్థ పిండాన్ని తీసేయడం కాదు, అది గర్భంతో ఉన్నట్టే కాదు, లోపల ఒక మొక్కనికి ఒక జన్మనిచ్చేటువంటి విధానంలోనే ఉందిగా. ఆ కొబ్బరికాయలో మీరు కాయ తీసి పక్కన పెట్టారు, అందులో ఏది లేకపోయినప్పటికీ కూడా భగవత్ తత్వం వలన అందులోంచి వృద్ధి కలిగిందా లేదా? దాన్ని ఆ వృద్ధి కలిగినప్పుడు మీరు పక్కన పెట్టేశారు, అందులోంచి మొక్కలాగా వచ్చింది, దాన్ని మీరు భూమిలోకి పెట్టేస్తే చెట్టు వస్తుందిగా, ఇంకో 100 కాయలకి అయితే ఇస్తుందిగా. అంటే కొబ్బరికాయల్లో కూడా 2 ఉంటాయి, ఆడవి మగవి 2 ఉంటాయి ప్రతి దాంట్లోనూ కూడా. అవునా? మనం గుర్తించవచ్చా? చెప్తున్నాగా, 100 కాయలు పక్కన పెడితే అందులో 25 కాయలకి పువ్వు వస్తుంది. ఆ కాలం ఉంటుంది, మళ్ళీ ఏ కాలంలో పడితే ఆ కాలంలో రావు అవి కూడా. ఆ వచ్చినప్పుడు దాన్ని మనం కొట్టకూడదు. ఓకే. ఓకే. అది భ్రూణహత్య అంటారు దాన్ని. అది చేసినప్పుడు ఏమవుతుందంటే గర్భం నిలవకపోవటాలు అవి కొన్ని జరుగుతుంటాయి, వంశం ఉత్పత్తి కాకపోవటాలు ఇవి కొన్ని జరుగుతుంటాయి. కొబ్బరికాయకి దీంతో ఇంత సంబంధం ఉందా అంటే కడుపుతో ఉన్న వాళ్ళు కొబ్బరికాయ కొట్టమంటే కొడతారా? కొట్టరు. పూర్ణఫలం అని చెప్పి వాళ్ళ భయాలు ఉంటాయి కొన్ని, ఎలా పడితే అలా పగిలితే లోపల నాకు ఏదన్నా అది విచ్ఛిన్నం అవుతుంది, రకరకాలుగా కొట్టరు. అదే కొబ్బరికాయ అనేటువంటిది పూర్ణఫలంగా సంతానం కోసం దానం ఇస్తూ ఉంటారు. ఎవరైనా వాళ్ళు వస్తే కొబ్బరికాయ పెట్టి ఇచ్చేస్తూ ఉంటారు. ఆ కొబ్బరికాయ వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా వెళ్తే వాళ్ళ సంకల్పం నెరవేరుతుందంటే నాకు వంశవృద్ధి కలుగుతుందని చెప్పి ఇలా చాలా ఉన్నాయి. కేవలం అది పువ్వు వస్తుంది, అదే మొక్క వస్తుంది అని తెలిసిన తర్వాత దాన్ని మనం కొట్టకూడదమ్మా. ఓకే. అది తప్ప మీకు ఎప్పుడు కూడా కొబ్బరికాయ సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా అది విశేష యోగాన్నే ఇస్తుంది. అయితే ఇంకొంతమంది కలశం మీద పెట్టిన కొబ్బరికాయల్ని కొట్టేస్తారు. కలశం మీద పెట్టినటువంటి కొబ్బరికాయ ఏదైతే ఉంటుందో దాన్ని నీటిలో వదిలేయాలమ్మా. నీటిలో వదిలేయాలి. ఎట్లా వదిలేయాలి? అట్లా వదిలేయకూడదు. ఆ కాయను కొన్ని రోజులు పక్కన పెట్టేస్తే కాస్త ఆ కాయ తేలికవుతుంది. అప్పుడు కొట్టినప్పుడు పై మొత్తం పెంకు వచ్చేసేసి కురుడిలాగా వస్తుంది. లోపల ఆ కురుడిలాగా వచ్చిన దాన్ని తీసుకెళ్ళి నీళ్ళలో వదిలేసి లోపల ఉండే జలచరాలు, చేపలు అవన్నీ అవి తింటాయి, తిని మనల్ని ఆశీర్వదిస్తాయి. కానీ కొట్టొద్దు అన్నారు కదా. దేనికి కొట్టొద్దన్నా? నేను మీకు 2 మొక్కలు చేయొద్దంటున్నా. ఓకే. అది అలా లోపల పల్పంతా ఒకటిగా ఉన్నప్పుడు లైట్గా పగలగొట్టి పెంకు తీసేయమన్నా. ఓకే. ఆ పెంకులు మొత్తం తీసేసి ఆ కొబ్బరి కురుడిలాగా వస్తుంది, దాన్ని తీసుకెళ్ళి నీళ్ళలో వదిలేస్తే చేపలు తినేస్తాయి. అలాగే ఎప్పుడు ఏ పూజా కలశంలో వాడిన కొబ్బరికాయనైనా కూడా ఇలానే చేయాలా? కొట్టకూడదమ్మా. కొన్ని పెట్టినప్పుడు కొబ్బరికాయలాగా మనం బొండం పెట్టినప్పుడు ఆ బొండాన్ని ఏం చేయాలి? ఇంటి ముందు మనం చక్కగా కట్టేసుకోవచ్చు. కట్టుకున్నప్పుడు మనకి ఎంత దిష్టి ఉంది, అది ఏ స్థాయిలో ఉంది అనేటువంటి విషయం కొబ్బరికాయ చెప్పేస్తుంది మనకు. ఎలా తెలుస్తుంది? మామూలుగా కొబ్బరికాయ అనేటువంటిది మనం 2 బొండాలు తీసుకురండి, 2 దేవుడి దగ్గర పెట్టండి, అర్థం చేయించండి. ఒకటి గూట్లో పెట్టండి ఇంట్లో, ఇంకోటి ఇంటి ముందు కట్టండి. గూట్లో పెట్టిన చెట్టుకి ఎండిపోతుంది నార్మల్గా. ఆ ఇంటి ముందు కట్టింది ఆ దోషానికి కుచించుకుపోతుంది, ముడుచుకుపోయినట్టుగా. ఓకే. ఎక్కడికక్కడికి అది ఎంత కాయ కూడా మామూలుగా
ఇంతగా ఎండిపోతే ఇంత అవుతుంది, కానీ ఇదేమవుతుందంటే ఇలా తగ్గిపోతుంది, ఇట్లా కుచించుకుపోయినట్టుగా అంటే అవుతుంది. గుమ్మడికాయ అయినట్టుగానే అవుతుంది. గుమ్మడికాయ కన్నా దారుణంగా అవుతుంది, ఆహా. కుచించుకుపోయినట్టుగా అవుతుంది. ఇలా ఊపితే కిసకిస సౌండ్ వచ్చేస్తుంది. అంటే ఏంటంటే లోపల మొత్తం కూడా నీళ్ళు కానీ కొబ్బరికాయని ఎండిపోయి పొడిలాగా అయిపోతుంది. అప్పుడు దాన్ని తీసి పొయ్యిలో వేసేయాలి. ఇప్పుడు దాన్ని పొయ్యిలు నీటిలో లేవు వేయకూడదు. కదండి, ఆ? పొయ్యిలు ఎక్కడున్నాయి ఇప్పుడు మనకు సిటీ? తగలబెట్టండి, బాయిలర్లో వేయటము, అంత మంట పెట్టి దాన్ని కాల్ చేయటము చేయండి. అప్పుడు ఓకే. ఎందువలన దాన్ని నీళ్ళలో వేయకూడదు. అప్పుడు ఎందుకని? దాన్ని నీటిలో వేస్తే అదేదో తినే పదార్థం అనుకోని చేపలు వచ్చి తినడానికి వచ్చినప్పుడు అవి ఎండిపోయి ఉంటుంది, అవి గుచ్చుకొని అవి చనిపోతాయి. ఓ, ఆ పాపం ఎవరికి వస్తుంది మళ్ళీ మనకి. కాబట్టి ఏది ఎలా చేయాలి, ఒక్క కొబ్బరికాయ మనిషి జీవితాన్ని కంప్లీట్గా మార్చేస్తుందండి. మనిషి యొక్క ప్రతి ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టాలి. ఇప్పుడు ఆలయంకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టాల్సిందే అంటారా? కొట్టాల్సిందేనంటే అమ్మా, ఇవాళ ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే చాలామంది మొక్కులు పెట్టేసుకుంటారు. నేను 100 కొబ్బరికాయలు కొడతా, 1000 కొబ్బరికాయలు కొడతా అని చెప్పి ఆ కొబ్బరికాయ తీసుకుని వాళ్ళ తల మీద కొడితే ఎలా ఉంటుంది అనిపిస్తుంది నాకు. అదేంటండి ఎట్లా మాట్లాడచ్చా మీరు అంటే, ఎవరు చెప్పాడు నీకు 100 కొబ్బరికాయలు నేను కొడతాను మొక్కుకోమని? పిచ్చి, పైత్యం, వెర్రి, 1000 రకాలన్నట్టుగా ఇది ఒకటి. ఎందువల్లంటే ఒక కొబ్బరికాయ మీరు వాళ్ళు కొడితే సాయంత్రానికి అలా ప్రసాదం అయిపోవాలి, అది తినేసేయాలి, మిగలగొద్దు. అస్తమానం అనడానికి ప్రసాదం తినగలిగితే నువ్వు కొబ్బరికాయ కొట్టు, ఏదో పండుని వేదన పెట్టు. నేను సత్యనారాయణ వ్రతం చేయించాల్సి వస్తే 3 కొబ్బరికాయలు కొట్టమని చెప్తా. మొదలు, మధ్యన, చివర 5 గంటలకు 5 కొబ్బరికాయలు కొడతానండి. మొదట్లో పంచామృతానికి కొట్టద్దని చెప్తా. నువ్వు తినగలవా? దాంతో ప్రసాదం చేయకూడదు మళ్ళీ, అంటే కొబ్బరిలో చేసుకుని తింటా అవన్నీ చేయకూడదు. నువ్వు తినగలవా? చెప్పండి ఒక మాట. తినలేవు కానీ ప్రసాదం ఇస్తావు, వచ్చిన వాళ్ళకి తీసుకెళ్ళి ప్రసాదం 10 మందికి ప్రసాదం ఇస్తావు. ఇచ్చిన వాళ్ళందరూ కొంపలో తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కానీ తినలేరుగా. రాత్రి తెల్లారిందంటే అది దాంట్లో ఉన్నటువంటి ఏదైతే కనుక ఒక అనుగ్రహం ఉంటుందో ఉండదు. ఓకే. దాన్ని నువ్వు పచ్చల్లో కలుపుకుంటావు, ఇంకోటి చేస్తావు, రౌట్లో దంచుతావు, ఇవన్నీ కరెక్ట్ అయిన విషయం కాదు. ప్రసాదాన్ని అలా నువ్వు భోజనం చేయాలి. అస్తమానంలోపు చేయలేకపోతున్నావుగా, అదొక దోషం. కాబట్టి అన్ని కొబ్బరికాయలు కొట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎండబెట్టి చాలా మంది నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఈ 100 కొబ్బరికాయలు 1000 కొబ్బరికాయలు కొడతానన్నప్పుడు కొట్టేసి వెళ్ళిపోతారు వీళ్ళు నమస్కారం పెట్టుకొని. ఈ కాంట్రాక్టర్లు ఉంటారు, ఈ కొబ్బరి చిప్పలు మొత్తం కొనుక్కొని ఇలా ఎండబెట్టేసుకొని దాన్ని కొబ్బరి చిప్పలు తీసి ఎండిపోయిన తర్వాత దాన్ని గానుగులో పట్టించి కొబ్బరి నూనె తీసి అమ్ముతారు. తిలా పాపం తల పిడికెడు. నేను ఏదో నాకున్న కష్టాలు ఇవన్నీ తీరిపోతే నేను మొక్కుకున్నా, నా అదృష్టమో భగవంతుడి అనుగ్రహమో నా కష్టాలు తీరిపోయినాయి అంటే నా పాపం మొత్తం పోయింది, కొబ్బరికాయలు కొట్టేశా. ఈ పాపం అంతా ఎవరికి వచ్చిందండి? అందరికీ అంత కట్ట. ఇప్పుడు అలా కాకుండా మన ఇంట్లో మనం కొట్టిని అన్ని పక్కన పెట్టి చాలా మంది అలా పట్టించుకుని వాళ్ళ వరకే వాడతారు కదా. ఎవరి దరిద్రం వాళ్ళు అనుభవించినట్టు. నీకు నార్మల్గా కావాలంటే కొబ్బరికాయ కొట్టుకుని ఎండబెట్టుకొని తీసుకో. భగవంతుడికి నువ్వు కొట్టినప్పుడు అది ప్రసాదంగా అస్తమానంలోపు నువ్వు తినగలిగితే 100 కొట్టు కొబ్బరికాయలు. కొబ్బరిలో అంటే ఈ కొబ్బరి ఇట్లా కొడతారు కదా, అందులో పంచదార కలుపుకొని తిను, బెల్లం కలుపుకొని తిను, కానీ పొయ్యి మీద పెట్టడాలు అటువంటి నువ్వు చేయొద్దు. అస్తమానం దాటితే ఉపయోగం లేదు. నువ్వు పూజ చేసుకొని అలా తినగలవా? మరి ఎవడు నిన్ను 100 కొబ్బరికాయలు కొట్టమన్నాడు? అంటే నీ కష్టం తీరడం కోసం నువ్వు 100 కొబ్బరికాయలు, 200 కొబ్బరికాయలు, 300 కొబ్బరికాయలు, 1000 కొబ్బరికాయలు మొక్కుబడి పెట్టేసుకొని ఆ మొక్కు తీర్చేసుకొని ఆ కొబ్బరికాయలు కొట్టి వదిలేస్తే వాడెవడో వచ్చి కాంట్రాక్ట్ తీసుకునేవాడు ఆ కొబ్బరి చిప్పలను ఎండబెట్టి దాని నుంచి నూనె తీసి సీసాలు లేకపోతే అందరికి ఇస్తే తిలా పాపం తిలా కొడుకు పిడికరని చెప్పి అందరికీ అంట కట్టావా దరిద్రాన్ని? ఎంతవరకు ధర్మం? ఏది ఎంతవరకు ఎలా చేసుకోవాలి? నియమాలు ఉంటాయి. ఆ నియమాన్ని చరించి మనం చేస్తే దాని ప్రభావం కూడా మనం అంతే అనుభవిస్తాం. కొబ్బరికాయ అంటే మనిషి యొక్క జీవితాన్ని కొబ్బరికాయ మార్చేస్తుందంటే మరి ఎందుకు మార్చేస్తుంది? ఇదే మూలం. ఇంకొంతమంది కొబ్బరికాయ కొట్టి దానికి బొట్టు పెట్టిన వేదన పెడతారు. అవును. నీ కంచంలో అన్నం పెట్టిన తర్వాత అన్నంలో అంత కుంకుమ వేసి నువ్వు తింటావా? ఎందుకని? ఎలా తింటామండి? మరి ఆయనకి ఎట్లా పెడుతున్నావు కుంకుమ వేసి నువ్వు? అంటే అది మంగళకరం కదా, భగవంతుడు అనేసరికి ఎప్పుడు నువ్వు తినేది మంగళకరం కదా, అన్నం మంగళకరం కదా, తినే అన్నం మంగళకరమైంది కదా. వాస్తవమే మీరు అన్నది, కానీ మన ఆలోచన అంతా భగవంతుడికి సంబంధించిన వస్తువులు అంటేనే మంగళకరం అనే ఆలోచన వస్తుంది. కాబట్టి బొట్టు పెట్టు, నువ్వు ఆ బొట్టు పెట్టిన దొరక మొక్క కోసి నీకు ప్రసాదంగా ఇస్తే తురుచుకొని తింటావుగా. ఏ మనం అదేంటమ్మా మరి మంగళప్రదం, మంగళకరం, భగవంతుడికి పెట్టాలి అంతవరకు ఆ మొక్కను కోసి ప్రసాదంగా చేతిలో పెడతాను. నాలాంటి వాడితే ఎంతే పెడతాడు, మహామూర్ఖం కదా మేము. నువ్వు చేసిన పని నీకే తెలియాలని చెప్పి అంతవరకే కట్ చేసి ఆ మొక్కను తీసి ప్రసాదంగా తినమ్మా అంటాం. నా కొంగు తీసుకుని తుడుచుకునేది తింటారు. అదేంటి మరి?
ఇప్పుడు ఆ కొట్టిన కొబ్బరికాయ కూడా దేవుడు పటాల సైడు ఫేస్ ఉండే అది వైట్ కలర్ ఉండే సైడ్ పెట్టాలా, మన సైడ్ పెట్టాలా కూడా అది చాలా కన్ఫ్యూజన్. మన నివేదన ఎవరికి పెడుతున్నాం? భగవంతుడికి. మరి అది ఎటువైపు ఉండాలి? ఆయన వైపే ఉండాలి. మన వైపు ఎందుకు ఉండటం? మనకు కాదు కదండి నివేదన, భగవంతుడికి నివేదన పెట్టి మనం ప్రసాదం తీసుకుంటున్నాం. అంటే ఆ కొబ్బరానికి నివేదన పెట్టినప్పుడు భగవంతుడా నా ముఖం మొత్తం చూసావు కదా, నిర్మలంగా ఉన్నా, ఇక్కడ రకరకాల ఆలోచనలు ఉన్నాయి, ఈ రకరకాల ఆలోచన వల్ల నా మనసులో ఉండేటువంటి నిర్మలం పోతుంది కనుక నాలో నిర్మలాన్ని నువ్వు వృద్ధి చేయించు, రకరకాలుగా ఉండేటువంటి ఆలోచనల్ని నువ్వు తీసి పక్కన పడేసి, నా వెనకాల ఉంది అంత గట్టిగా ఉంది ఆలోచన, అనాలోచనలన్నీ ఉన్నాయి కానీ నా మనస్సులో మాత్రం ఎలాంటి ఒక్క భేదము లేదు. వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో లేదంటే అదనో ఇదనో రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. ఆ ఆలోచన నేను తగ్గించుకోలేకపోతున్నా, అలా అని చెప్పి నిన్ను వృద్ధి నేను పక్కకి రాలేకపోతున్నా. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయి, నన్ను ప్రశాంతంగా చూడు, అలా దాని విధానం అదంతా. ఓకే. అంటే ఒక కొబ్బరికాయ మనిషి జీవితాన్ని అమాంతం మార్చేస్తుందమ్మా, మనం తెలుసుకోగలిగారు కాకపోతే అది విషయం. సంతోషం గురుగారు, చాలా అంటే విషయాలు కొబ్బరికాయ వల్ల ఇన్ని ఉన్నాయి, అనర్థాలు ఉన్నాయి, ఉపయోగాలు ఉన్నాయి, దానివల్ల తెలిసి తెలియక దోషం కూడా అంటించుకుంటున్నాం అనేది అర్థమైంది మీ మాటల్ని బట్టి. దానివల్ల జాగ్రత్త పడే వాళ్ళు జాగ్రత్త పడతారు. సంతోషం అండి, ధన్యవాదాలు.